మనకి ఇప్పుడు విక్టిమ్ డిసీజ్డ్ లేడీ ఉందో ఆ అమ్మాయి పరిచయం కావడం జరిగింది. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఇచ్చుకొని ఇద్దరు పరిచయం పెంచుకొని ఉన్నారు. సో అదేవిధంగా మొన్న డిసెంబర్ 15వ తారీఖు రోజు మళ్ళీ వేముల గ్రామానికి ఈ విష్ణు రావడం జరిగింది. ఈ అమ్మాయికి ఫోన్ చేసి రైతు వేదిక దగ్గరికి రమ్మని పిలవగా అమ్మాయి వెళ్ళింది. అక్కడ మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఇమ్మీడియట్గా ఈ విష్ణు ఈ అమ్మాయి బంధువైన, అంటే ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి బంధువైన భారతిని తీసుకొని రావడం జరిగింది. ఇద్దరు కలిసి అక్కడ నుంచి పక్కనున్న అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టారు. అక్కడ నుంచి అరుణ్, అజయ్ ఈ వీళ్ళు కూడా ఈ మృతురాలి బంధువు ఉన్నాడు అజయ్. సో వాళ్ళు ముగ్గురు కలిసి మనకు లోకల్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి అక్కడ పల్స్ లేదు అనేసి ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పగా ఇమ్మీడియట్గా ఒక ఆటో మాట్లాడుకొని ఆ మృతురాలి తల్లికి కూడా చెప్పడం జరిగింది. ఆ తల్లి వాళ్ళ ఇంటి పక్కన ఒక లేడీ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా జానంపేటకి మధ్యలో 108 మనకు అంబులెన్స్ రావడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి ఉన్నారు అప్పటికే. ఆ 108లో వీళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత 108 సిబ్బంది ఆ జానంపేట దగ్గరికి తీసుకెళ్లేసరికి ఈ అమ్మాయి ప్రాణం పోయింది అనేసి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా మళ్ళీ వీళ్ళు ఇంటికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ డే మనకు 18వ తారీఖు ఉదయం మనకు కంప్లైంట్ ఇస్తే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మనము కంప్లీట్గా క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని అన్నిటిని కూడా వినియోగించుకొని, టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వినియోగించుకొని మనం ఈరోజు ఈ విష్ణుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో. ఇందులో ఈ ఎఫ్ఐఆర్లో మనం 64 BNS, 105 BNS, సెక్షన్ 3258 సెక్షన్స్, SC/ST యాక్ట్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత వ్యవహారమే, ఏ రాజకీయాలకి సంబంధం లేదు. సో ఇది ప్యూర్గా వాళ్ళ పర్సనల్ మ్యాటర్ మాత్రమే ఈ కేసు. ఇందులో ఇతన్ని అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. ఏదైనా ఫర్దర్ ఎవరి దగ్గరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ గెట్ ప్లీజ్ ఫార్వర్డ్ టు us so that we can continue the investigation.